ఫ్రెండ్స్, మా అమ్మమ్మ 85 ఇయర్స్. అందరికీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. అది మా అమ్మమ్మది. చిన్నదప్పుడు మా తాతయ్య నేను 2 ఇయర్స్ పాపప్పుడు చనిపోయాడు. 32 ఇయర్స్ ఇప్పుడు నాకు. చూడండి, క్లారిటీగా చూపిస్తాను. ఇది చిన్నది రేకుల షెడ్ లాగా ఉంది. ఇది మునక్కాయ చెట్టు కలంలోనే అమ్మ వాళ్ళు వేశారు. ఇలా ఉంటుంది చూడండి ఇల్లు. ఇక్కడే కరివేపాకు చెట్లు ఉంటాయి. కాకపోతే కొంచెం అంత ఇప్పుడు ఎండాకాలం కదా, అంత బాగాలేదన్నమాట. వాన పడితే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇవన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇది మా అమ్మ వాళ్ళ కలం అన్నమాట, మా అవ్వది. చూడండి, పెద్దగా ఉంటుంది కలం కూడా. మా అమ్మమ్మ ఇల్లు కలంలోనే ఉంటుంది అన్నమాట. అలాగే మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి, పక్కలోనే ఉంటుంది. మా తాతయ్య ఇంటే మా అమ్మమ్మ వాళ్ళది కొన్నాడనమాట మా డాడీ. చూపిస్తాను చూడండి, ఉండండి. ఇది మా మేనమామ వాళ్ళ ఇల్లు. చూడండి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి, చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఓల్డ్ ఇల్లు అనమాట ఇది కూడా. మా తమ్ముడు, ఇదిగోండి మా అమ్మమ్మ. మా ఇల్లు ఇలా ఉంటుందండి. పాతది కదా, ముసలోళ్ళు కదా. చూడండి, ఇలా ఉంటుంది. ఇది పూజ గది ఇలా ఉంటుంది. అక్కడ మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న, మా పెద్దనాన్న లాయరు. ఇది సోఫా అండి. ఇది చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటుంది. ఇది కూడా ఇక్కడ బయలు అంటే ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి చెట్లు వేశాడు. ఇక్కడ రోడ్డు బాగుంటుందండి. చిన్నప్పుడే బాగుండింది, ఇప్పుడు ఇంకా ఓల్డ్ అయిపోయింది. అందరం ఎలా అంటే అలా జాబ్లలో ఉండి వెళ్ళిపోతూ ఉంటారు కదా. చూడండి, ఇది అమ్మ వాళ్ళదేనండి ఇక్కడ ప్లేస్. ఇది ఇంటి పక్కలో వేరే వాళ్ళది అనమాట. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడ మా అమ్మ అక్కడి నుంచి వస్తూ ఉంది. మా నాన్న అండి. టీవీ కూడా ఓల్డ్ టీవీ. ఇక్కడ మా నాన్న, మా ఆయన ఫోటో, ఆర్మీలో ఉంటాడు. ఇక్కడ మేమన్నమాట ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ చూడండి చెట్లు ఉన్నాయి. అదే వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియో. ఫుల్గా చెట్లది, పూలది మా మామ వాళ్ళది అనమాట ఇది. ఇదిగోండి, మా మామ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయన్నమాట చెట్లు బాగా. మా అమ్మ సింపుల్గా వేసింది. ఇక్కడ తులసి చెట్టు, ఇది మళ్ళీ సన్న జాజి పూల చెట్టు అనమాట. ఇది వేప చెట్టు కొట్టేశారు, విరిగిపోయి ఉంటాయి. మళ్ళీ కొంచెం పెరిగింది అయినా కూడా. ఇదిగోండి ఇవి వంకాయ చెట్లు, జామ చెట్లు ఉంటాయి. చూపిస్తాను చూడండి. జామ చెట్టు ఉంది పెద్దది ఒకటి, సీతాఫలము చిన్నగా ఇప్పుడు వేస్తారు. చూడండి, మా మమ్మీ ఆకుకూర కూడా వేసింది ఇక్కడ. చూడండి, ఇది చక్కెరంద మాకంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. చూడండి, చిన్నది చెట్టు వేసింది. పూలు కూడా కొంచెంగా కాస్తూ ఉన్నాయి. జామ చెట్టు చూడండి, జామకాయలు మంచిగా కాయలేదు ఇంకా, చిన్నవి. ఇదిగో చూడండి, ఉన్నాయి కానీ కొంచెం జామకాయలు అంత బాగా లేవన్నమాట. చిన్న చెట్టు కొద్దిగా ఈ మధ్యనే పెరిగిందనమాట. చూడండి, జామ చెట్టు ఇంకోటి చిన్నది వేసింది. చూడండి, ఇది ఇలా ఉంటుంది ప్లేస్. ఇందాక చెప్పాను కదా, ఇది ఇట్లా ఓపెన్గా ఉంటుంది. ఇంకా ఒక ఇల్లు పెద్దది పడుతుంది అనమాట ఇక్కడ వేసుకుంటే. ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కానీ మా తమ్మునికి మాటలు రావు. ఇంకా మా అక్క నేను ఉన్నాము. అందుకు మా తమ్ముడిని అందుకు మేము అలా చూసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట. ఇదిగోండి, కోడికి వస్తూ ఉన్నారు. మా నాన్న పీకుతూ ఉన్నాడు జుట్టు పీకుతూ ఉన్నాడు మా నాన్న. ఇది పల్లెటూరులో ఉంటాయి కదండి, ఇలా ఉంటుంది. చూడండి, వాటర్ కాంచుకుంటారు. మా అమ్మలు అన్నీ కట్టెల పొయ్యి మీదనే రైస్ అన్నీ వండుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. ఇదిగోండి మా అమ్మమ్మ.
చూడండి. బాయ్ అందరికీ.